హనుమకొండ జిల్లాలో ముప్పారం గ్రామంలో నూతన సర్పంచ్ రేణుక వినూత్న కార్యక్రమం చేపట్టారు. వార్డు సభ్యులతో కలిసి గ్రామంలో చెత్తంతా ఊడ్చి న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సర్పంచ్ తో సహా అధికారులు కూడా చీపుళ్లు పట్టి చెత్తను ఊడ్చారు. ఇది మన బాధ్యత కాదు, ఇది మన గర్వం. మన పిల్లలు గర్వంగా చెప్పుకునేలా మా ఊరు తెలంగాణ. ఇది మన బాధ్యత కాదు, ఇది మన గర్వం. మన పిల్లలు గర్వంగా. 11వ వార్డు స్వచ్ఛ ముప్పారం వర్ధిల్లాలి, స్వచ్ఛ ముప్పారం వర్ధిల్లాలి, స్వచ్ఛ ముప్పారం వర్ధిల్లాలి. జై రేణుకా వెంకట గారికి, జై రేణుకా వెంకట గారికి. రాజా తీసుకో ఒకటి. పెట్టుకోండి ఇట్లా. నేను అనుకున్న ఈ కార్యక్రమంలోకి అందరూ గ్రామస్తులు, వాట్సాప్లు వచ్చిన ఈ పెద్దలు పాల్గొనడంలో కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం బాగా సస్యశ్యామలంగా ఉంది అంటే మన పల్లెలే పట్టుకొమ్మలుగా సహకరిస్తూ పరిశుభ్రతకి చాలా సపోర్ట్ చేసుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఇలానే ఈ స్వచ్ఛ భారత్ అన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకొని శుభ్రతని చూసుకోవాలని, ఆరోగ్యాలు కాపాడుకోవాలని, ఇళ్లలో కూడా వాళ్ళ ఇంటి ముందు ఇళ్లలో కూడా శుభ్రతని పాటించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకొని వాళ్ళ పల్లెల్లో కానీ ప్రతి పనుల్లో కానీ ఏ విషయంలో కానీ మన పెద్దల సహకారం ఉంటుంది కాబట్టి ప్రతి పనుల్లో మరి విజయం సాధించేలాగా పెద్దలు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ముప్పారం గ్రామంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ ముప్పారం కార్యక్రమాన్ని నిర్వహించడం, దానిలో భాగంగా ఈరోజు మన ముప్పారం గ్రామంలో నూతనంగా సర్పంచ్ ఎన్నికైన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంని చేయడం అనేది నిజంగా అభినందనీయం, ఆదర్శనీయం. ఈ విధంగా కొత్త ఒక పాత సంవత్సరం లాంటి ఈ సంవత్సరంలో చివరి రోజున ఈ చెత్తను కూడా ఊడ్చడం అనేది, దాంట్లో వదిలేయడం అనేది కొత్త నూతన రోడ్డుకి శ్రీకారం చుట్టడం అనేది కూడా నిజంగా అభినందనీయం. వారి విధంగా తమ
పరిపాలనా కాలంలో కూడా కొత్త కొత్త అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళు చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో ప్రతి అడుగులోనూ మేమందరం కూడా మా మండలం తరఫున మండల అధికారులందరం కూడా తోడ్పాటుగా ఉంటూ కోఆపరేటివ్గా ఉంటూ సహకరిస్తామని తెలియజేస్తూ, ఈ సర్పంచ్ గారు చేసేటువంటి ఈ కార్యక్రమానికి మన ముప్పారం గ్రామస్తులు అందరూ కూడా పాల్గొని ఈ స్వచ్ఛ ముప్పారంకు తమ వంతు సహాయ సహకారాలు చేస్తుంది. ఈ ఒరవడిని ఇదే విధంగా కొనసాగిస్తూ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, యువకులు అందరూ కూడా మన ముప్పారాన్ని స్వచ్ఛ ముప్పారుగా మార్చాలి. దీనికి ఒక సర్పంచో ఒక వార్డు మెంబరే బాధ్యత కాకుండా ఉండేటువంటి ఊర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరి తన వంతు బాధ్యతగా స్వచ్ఛగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క ఇంటి పరిసరాల లోపల, ఇంటి బయట కూడా పరిసరాలు మంచిగా ఉండాలనే ఒక కార్యక్రమం అందరికి కూడా ఉండాలి. ఇటువంటి కార్యక్రమానికి మన గౌరవ సర్పంచ్ గారు కొత్త ఒరవడి సృష్టించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా.